గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే మహేశ్వరంలో జరిగిన అధికారిక కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. సభలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని, ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన కించనగారి లక్ష్మారెడ్డిని స్టేజ్ పైకి పిలవడమేంటని వారు నిలదీశారు. తనకు జరిగిన అవమానానికి బదులుగా నేలపై కూర్చుని మాజీ మంత్రి సబితా నిరసన తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. గెలిచిన అభ్యర్థి నేలపై, ఓడిపోయిన అభ్యర్థి స్టేజ్ పై ఉండడం ఏంటని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దాన్ని పర్యవేక్షించండి అని స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఇది ఒక నానుడి అయిపోతా ఉంది. ఎక్కడ పోయినా కూడా వాళ్ళ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళే ముందు పెట్టి నడిపించినప్పుడు, మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించినప్పుడు, నాతో పోటీ చేసి 60,000 ఓట్లతో ఓడిపోయిన పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇది ప్రజలు హర్షించరండి. రేవంత్ రెడ్డి గారు, మీ అభ్యర్థి ఉంటే, మీకు ప్రేమ ఉంటే మీ పార్టీ కార్యక్రమాలలో నెత్తి మీద పెట్టుకొని తిరగండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది, మొత్తం మేమే ఉన్నాం, ఎవరేం చేస్తారని. కానీ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఈ సిస్టమ్ మంచిది కాదు, దయచేసి గుర్తుపెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి, వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి విజయం సాధించిన జనసేన పార్టీ ప్రజాప్రతినిధులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన నాయకులకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రౌడీయిజాన్ని సహించబోనంటూ పార్టీలోని కొందరు నేతలకు అర్థమయ్యేలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. జన సైనికులు, వీర మహిళల కష్టం వల్లే జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారన్న పవన్ తన పదవులను ఆశించలేదన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం మనందరికీ పెద్ద బాధ్యత అన్న జనసేనని తానెప్పుడూ అధికారాన్ని చూడలేదని, కీలకమైన శాఖలు తీసుకోగానే వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని అనిపించిందన్నారు. దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నాయకులందరికీ కూడా దయచేసి పదే మీ కుటుంబంలో ఉండే సహాయానికి, మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే మా తరాల వారసులు చెప్పడం ఇబ్బందిగా ఉంటాయి. గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు. మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ అందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచి అనుభవం, పరిపాలన అనుభవం లేని వాళ్ళు. అందుకని చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు తోట బ్రహ్మస్వాములు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పూలదండలు, శాలువాలతో ఏపీఎంఎఫ్ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. తదుపరి కేక్ కట్ చేసి తోట బ్రహ్మస్వాములకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది చెల్లి దయారత్నం, ప్రధాన కార్యదర్శి బీఆర్కే న్యూస్ రిపోర్టర్ న్యాయవాది ఇమ్మడి సురేంద్రబాబు, సంయుక్త కార్యదర్శి మొకమాటం సురేష్ బాబు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం విష సంస్కృతికి నాంది పలికిందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రచారం ఎక్కువ, పని తక్కువ చేస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి హేద్దేవా చేశారు. ప్రభుత్వం హామీలను విస్మరిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఇట్లాగే నారా లోకేష్
ఇది నారా లోకేష్ గారు మాట్లాడిన ఇది. తర్వాత చంద్రబాబు ఇది చంద్రబాబు. తర్వాత ఇది పవన్ కళ్యాణ్. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని 1వ వార్డు శాంతినగర్ లో పలు అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. అక్రమ కట్టడాల్లో కొన్నిటిని వదిలి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. నిర్మాణాలను చేపడుతున్న వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు దళితులు కట్టుకుంటున్న వాటిని మాత్రమే కూల్చి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లు కట్టుకున్న వాటిని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 నెలలుగా మేము ఎంఆర్ఓని కలిసి ఎంఆర్ఓ ద్వారా సర్వేర్ వచ్చి మాకు పలానా ప్లాట్లు మీ ప్లాట్ల నంబర్లు కూడా ఇచ్చి మేము వేసుకోమని చెప్తే ఈరోజు కట్టుబడి టైంలో వచ్చి కట్టినటువంటి స్థలాల నుంచి కూడా కట్టిన పునరుద్ధరణని తోసేసి ఈరోజు మమ్మల్ని అనే విధంగా ఉన్నటువంటి ఆల్రెడీ మున్సిపాలిటీ కానీ ఇతర అందరూ కూడా ఇక్కడ లేవుతున్న స్థలాలు వేసుకుంటారు. వాళ్ళ జోలికి పోకుండా మేము ఆల్రెడీ ఒక ఎస్సీ క్యాండిడేట్లు దళితులు ఇక్కడ మేము ఇళ్లలో స్థలాలు లేక ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ద్వారా పక్క సర్వే పెట్టి మేము ప్లాట్లు తెచ్చుకుంటే ఆ ప్లాట్ని ఈరోజు కూల్చేసి మమ్మల్ని ఇబ్బంది చేశారు, గురి చేశారు. ఇక్కడ నుంచి ఫోన్లు చేసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే చేస్తున్నారు. ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టినాము, కట్టిన వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మేనేజ్ చేశారు. అది కూడా చెప్పారు, ఒకసారి రేకులు పడితే కరెంటు వైర్ లాగితే ఎవడొస్తారో చూసుకుంటామని. ఇప్పుడు ఎవరు కాపురాలు ఉన్నారు ఆపిపోవటానికి? ఇక్కడ కాపురాలు ఎవరు లేరు కదా ఇక్కడ. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలు పడగొట్టిపోతారా? మీరు వచ్చింది అందుకోసమా? ఎగతా ఏంది, ఒక ఫోన్ చేపించారు, మాట్లాడుతారు, వెళ్ళిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ వద్ద ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కారు ప్రయాణిస్తున్న సమయంలో ముందు భాగం నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వెంటనే దిగిపోయాడు. పూర్తిగా మంటలు అంటుకోవడంతో కారు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొక్కలు నాటుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్ చైతన్య తెలిపారు. చిత్తూరు, తిరుపతి, పెనుమూరు క్రాస్ వద్ద నీవా నగరవాణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 500 మొక్కలను ఫారెస్ట్ అధికారులతో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్ చైతన్య మాట్లాడుతూ జిల్లా ఫారెస్ట్ అధికారి చైతన్య ప్రోత్సాహంతో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛత కిట్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైతన్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ నారాయణ, డిఆర్ఓ ఆనంద్ రెడ్డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. అందరూ చేయటానికి సార్ అంటే డ్రోన్ కెమెరా చూడండి, డ్రోన్ కెమెరా చూడండి, అందరూ అడిచండి సార్. మొత్తం ఇలాగా పాపులేషన్ పెరుగుతూ ఉంటే వేస్ట్ కూడా అలాగా ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు కంట్రోల్ చేస్తే మన జనరేషన్ కూడా మమ్మల్ని చూసుకొని కంట్రోల్ చేయడం ఉంటుంది. సో
గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ కూడా అంత ఎఫెక్టివ్ ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఎండీగా సోమశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ ఈగా పనిచేస్తున్న సోమశేఖర్ ను ప్రభుత్వం రెస్కో ఎండీగా బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్ కు రెస్కో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కుప్పం రెస్కో పరిధిలోనే విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని సోమశేఖర్ హామీ ఇచ్చారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.